DTV న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో రోజు తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు సౌకర్యాలు అందిస్తున్నామని కమిషనర్ ఇమ్మడి సుధీర్ కుమార్ అన్నారు. వారు మాట్లాడారు. ప్రజలు, రాజకీయ నాయకులు, అధికారుల, మీడియా సహకారంతో ముందుకు పోయి వర్ధన్నపేట అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్ పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు ఇమ్మడి సుధీర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వర్ధన్నపేట. నేను నవంబర్ 6th ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పటి నుంచి ముఖ్యంగా ఈ శానిటరీకి సంబంధించిన ఇష్యూస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాము. దానికి సంబంధించింది ఏంటంటే సైడ్ డ్రైన్స్ క్లీనింగ్, రోడ్ క్లీనింగ్, ఫాగింగ్, ఇలాంటివన్నీ వీటి మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్నాము. అది త్వరలో మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా వాటర్ సప్లైకి సంబంధించింది మనకు మిషన్ భగీరథ వాటర్ మనకు సప్లై అవుతున్నాయి. మనకు మున్సిపాలిటీ పరిధిలో ప్రజెంట్లీ అయితే వాటర్ సమస్య లేదు. ప్రతి ఒక్కరికి కూడా వాటర్ సప్లై అవుతుంది ప్రజెంట్లీ. అదేవిధంగా మనకు బోర్స్ కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ విషయంలో బోర్స్ను కూడా మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇలాంటి ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ట్యాంకర్స్ కూడా మేము 2 ట్యాంకర్స్ రెడీ పెట్టాము. వాటర్ కూడా ఎక్కడైనా డెఫిషియన్సీ ఉన్నది అని మాకు తెలిసిన వెంటనే మేము చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. ఈ సమ్మర్ విషయంలో మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయాలని ఒక సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా మేము రెడీ చేసుకున్నాము. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ విషయంలో మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఉంది. అది నిరంతరంగా మనకు మంచిగానే పనిచేస్తుంది ప్రజెంట్లీ. ఇంకా ఏదైనా లైట్స్ పోయిన వెంటనే మా సిబ్బంది ద్వారా ఇమీడియట్గా పంపించి వాళ్ళకు రిపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హోలిస్టిక్గా ఏంటంటే మున్సిపాలిటీని ఒక మంచి రోల్ మోడల్గా చేయాలని ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా చేయడానికి మీ అందరి సహకారం నాకు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.